ఈ రోజు మనం ఒక గ్రెనేడ్స్ పేల్చే రాకెట్ లాంచర్ షార్క్ మొక్కంది ఇలాంటి సూపర్ గన్స్ ని అన్బాక్సింగ్ చేసేద్దాం. అటన్నిటికంటే ముందు మన గన్ని మనమే తయారు చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా డ్రెస్ చూసారా? యా, అమ్మ డాన్, లోకల్ డాన్. ఈడే లోకల్ గా మీ ఇంటి పక్కన సందుల్లో చిల్లర గొడవలంతా పెట్టుకుంటూ ఉంటా. నేను ఒక్క కాలు కొడితే 100 మంది వస్తారు తెలుసా? మరి అట్లా ఉంటుంది మన రేంజ్ ఇక్కడ లోకల్ గా. మరి ఇంత పెద్ద దారి నాకు ఒక గన్ ఉండాలిగా. ఇంటూ చేసేద్దాం పట్టండి. స్టార్ట్ అయిపోయింది. ఏందిరా ఇది? నేను గన్ చేయమంటే ఏందో మనకి వేవులుగా ఏందిరా అసలు ఇదంతా ఇన్ని పార్లు చేస్తున్నది ఏందిరా? ఈ గన్నుని మనం విడతలుగా పెట్టాలంటే గైస్, అండ్ ఫస్ట్ టైం మనం పెట్టినప్పుడు మనకి చాలా అదేందో సైన్ గిట కాస్ట్ వేవ్స్ అంతా చేసింది కదా. సో నెక్స్ట్ టైం మనం పెట్టేటప్పుడు ఈ బేస్ కొద్దిగా ఇదైతే గన్ లెక్క ఉన్నది కాదురా. ఎంత పెద్ద డాను నేను, ఇన్ని పాటలు నేను కలపాలా? గన్ చేయమంటే ఒక పాటలో చేయలేవే నువ్వు మిషను? అది కాదండి, ఇక్కడ చూడండి గొడుగులు లెక్క ఉన్నాయి కదా, వీటన్నింటినీ మనం తీసేయాలన్నమాట. ఇటు పక్క చూడండి ఎన్ని గొడుగులు ఉన్నాయో. అంటే దీనికి ఏందిరా, ఎట్ట చూసినా గొడుగులే కదరా, ఏ డైరెక్షన్ లో చూసినా. అది కాదురా, ఇప్పుడు నేను ఎన్ని పీక్కుంటూ కూర్చుంటే ఇంకా బయటికి వెళ్ళి రౌడీజం చేసేది ఎప్పుడు? ఓ నేను నల్లోడైట్రా, టైంకి వచ్చేవరా నువ్వు నిజంగా. అసలు మన దగ్గర కొత్త వెపన్ వచ్చిందిరా, ఇదిగో చూసావా? ఈ పార్ట్లన్నీ కలిపేసి నువ్వు ఒక గన్ చేసి చెప్తా. గన్నా అంటే తుపాకీ? అవును, ఎందుకు ఇప్పుడు ఏం మాడుతున్నావు? బయట మన రేంజ్ ఏంటి? మినిమం ఒక తుపాకీ లేకపోతే అవతల గ్యాంగులు తుప్పకరు వస్తున్నారు మొక్కనా. అది కాదునా, ఇప్పుడు గన్ అంటే డేంజర్ కదనా, బుల్లెట్లు అవి తగిలితే. బుల్లెట్లా? ఓరే గైస్, మనం బుల్లెట్లు తయారు చేయలేదు కదరా. షిట్ ఆ బుల్లెట్లు కూడా మనం అయితే ప్రింట్ పెట్టేద్దాం గైస్. తయారు మొదలెట్టి ఇప్పుడు ప్రింట్ అయ్యే లోపల నువ్వు గన్ తయారు చేసేయాలరా. నా ఈ గన్ అవన్నీ నాకు భయం, నాకు రావు రే. చేయరా అవన్నీ ఎందుకు నా చేస్తా. చూసారా గైస్, తయారైపోతున్నది. అట్లా ఉంటుంది మనతో మరి. అండ్ లిటరల్లీ ఇక్కడ మీరు గమనించారా? ఇదిగో ఇట్లాంటి చిట్టి నా గోరంతా కూడా లేదు. ఇది ఇట్లాంటి చిట్టి పార్ట్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. వీటన్నిటితో నా రేంజ్ డాన్ ఎక్కడ డీల్ చేస్తాడు చెప్పండి. ఇక్కడ బుల్లెట్లు అయితే రెడీ అయిపోయాయి గైస్. అండ్ నువ్వేం చేస్తున్నావురా? ఓ వావ్, గన్ను కూడా తయారైపోయిందా? సూపర్, కంగ్రాచులేషన్స్, బాగా తయారు చేసావు. వండర్ఫుల్. నిజంగా అసలు నీళ్ళకి అద్భుతంగా ఉన్నది కదా నిజంగా. అసలు కంగ్రాట్స్, తీసుకో, పండగ చేసుకో, ఇంకెళ్ళిపోయి నుంచి. అసలు గైస్ మనకి మన గన్ను ఎలాగ ఉన్నదో చూడండి. దీనికి ఇక్కడ ముందరేమో మ్యాగజైన్ అన్నమాట. దీనిలో మనం బుల్లెట్స్ లోడ్ చేయాలి. అండ్ ట్రిగర్ చూడండి, మనకి రెగ్యులర్ ట్రిగర్ లెక్క అయితే లేదు. ఇది వరకు మనకి వెనకాలకి రావట్లేదు, కానీ పని అయితే జరుగుతుంది అనమాట. చూపిస్తాను రండి. మన బుల్లెట్ అయితే తీసుకుందాం ఒకటి. చూడండి గైస్, ఇది మనకి ఎలాగున్నదో మల్టీ కలర్ లో. కిందేమో నేను మార్బుల్ ఫిలమెంట్ పెట్టాను, అండ్ పైన ఏమో బ్లాక్ అనమాట. బుల్లెట్ అయితే అటాక్ చేస్తుంది. దీన్ని గన్ లో లోడింగ్ కరెక్ట్ గా మ్యాగజైన్ లో చేయాలన్నమాట. మ్యాగజైన్ తీసేదానికి కూడా ఒక పద్ధతి ఉన్నది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఉన్నది మనకి. దీన్ని మనం ప్రెస్సింగ్ చేయాలన్నమాట. అండ్ ఆ తర్వాత లాగితే వచ్చేస్తుంది. ఎంత మెకానిజం అంతా ప్రింట్ చేసేవండి 3D ప్రింటర్. నువ్వు నిజంగా గ్రేట్ అసలు. సో మనం బుల్లెట్స్ ఒక్కోటి ఇక్కడ ఎక్కించాలి గైస్. ఏ డైరెక్షన్ లో? ఈ బ్లాక్ ఉన్నది కదా, అదేమో ఈ బొక్క డైరెక్షన్ లో అనమాట. బొక్కలో బ్లాక్, అది గుర్తుపెట్టేసుకోండి మీరు కోడ్. ఆ తర్వాత అది పెట్టిన తర్వాత ఇక్కడ సైడ్ లో ఉన్నది చూసారా, దీంతో మనం బుల్లెట్ ని కింద తీసుకెళ్తాం అనమాట. ఇది గమనించండి ఇలా. అండ్ అలా తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు దీని మీద ఇంకో బుల్లెట్ పెట్టేయడమే. అదే పడవే బుల్లెట్ లోపలికి. కరెక్ట్ గా పడాలి. అది అంటే రెండేం కర్మ, మనం 3 ప్రింట్ చేసాక 3 కూడా పెట్టేద్దాం గైస్. ఇక్కడ ఏంట్రా అది అంతే గైస్. సో ఇంకా మనం అయితే వదిలేద్దాం పైకి. చూడండి మనకి కింద స్ప్రింగ్ అంతా ప్రెస్ అయిపోయింది. ఇంకా మనం ఈ మ్యాగజైన్ గన్లో లోడ్ చేసేయడమే. కానీ మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ లోపల కొద్దిగా అడ్డు లెక్క ఉంది కదా, దాన్ని మనం తీయాలంటే వెనకాలకి మనం లోడింగ్ అనమాట. ఇట్ట లాగి మనం మంచిగా లోడ్ చేసి పెట్టుకున్న పొజిషన్ లో అయితే పెట్టేయాలి. అంతే, ఇంకా మ్యాగజైన్ ని ఇన్సర్ట్ చేసి బుల్లెట్ వెళ్ళిపోయి చూసారా? అట్లా ఉంటుంది అనమాట మన గన్తో. ఇంకా టార్గెట్స్ అయితే షూట్ చేసేద్దాం. మరి రారా, నువ్వు ఎక్కడ తెప్పించుకుంటావురా? చూసారా గైస్, ఈడే అనమాట పగోడీడు, మన అవతల గ్యాంగోడు. వీళ్ళతోనే నాకు రోజు రోడ్ లో గొడవలు జరుగుతూ ఉంటాయి. చూసావేంట్రా గన్ ఎట్టున్నదో? నీ పుచ్చి పేల్చడానికే తయారు చేసింది. చూసారా గైస్, ఎంత దూరంలో ఉన్నాడో మన టార్గెట్ గాడు. ఇంకా కరెక్ట్ గా ఏం పెట్టేద్దాం. అండ్ మీరు గమనించండి, ఇంచుకోండి మన గన్ కిట్ట స్కోప్ పెట్టడానికి కూడా ఉంటుందన్నమాట. ఎక్కడో పక్కన కాల్ చేసాను, జస్ట్ మిస్. నా కెమెరా కూడా తగులుండేది. ఓ నన్ను దీన్ని ముయ్యాలరా ముందు, ఇటు పక్క వెళ్ళిపోయాను. ఈసారి ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చారనమాట. మనం ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదనమాట. కరెక్ట్ గా గురి పెట్టామా, సైడ్ నింజా అటాక్.
షూట్ తగిలిందిరా. అట్లా ఉంటుంది. సెకండ్ బుల్లెట్ షూట్ మిస్ అయిందిరా. థర్డ్ బుల్లెట్ ఫైనల్ బుల్లెట్ గైస్. మరి మన ఎయిమ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. తగిలేస్తుంది, ఆల్రెడీ ఒక బుల్లెట్ తగిలి చచ్చిపోయింది ఇది, బట్ స్టిల్ ఫైనల్ గా దాన్ని పుచ్చని పేల్చేద్దాం గైస్. చూసారా, కరెక్ట్ గా మూతిలో తగిలింది. అద్దెనమాట. డాన్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి. నగర ఇట్టానికి గన్ను ఉంది రే. అవతల గ్యాంగ్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇదే. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది పవర్ఫుల్ వాటర్ స్ప్రేయింగ్ గన్. ఇది యాక్చువల్లీ అగారో హై ప్రెషర్ వాషర్ కి చెందింది గైస్. రాయల్ మోడల్ చూసారా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో. ఒక్కదాన్ని బిగించేద్దాం. ఇదిగో చూసారా, ఈ హై ప్రెషర్ క్లీనర్ మెయిన్ బాడీకి ఈ వాషర్ హ్యాండిల్ తో పాటుగా ఇక్కడ ఉన్న చూసారా చక్రం లెక్క హోస్ వీల్. దీన్ని అయితే గట్టిగా మీరు స్క్రూల్ తో బిగించేయాలి. ఇదంతా మీకు ఎంతసేపు చెప్పండి, చాలా ఈజీగా బిగించేస్తారులే. అండ్ చూసారా గైస్ ఎంత స్టర్డీగా అయితే ఉన్నదో. అసలు నిజంగా మనం దీంతో జిమ్ చేయొచ్చురా. నెక్స్ట్ ఇది చూడండి గైస్, మనకి అదేదో పబ్జీ లాంటి గేమ్లో స్కోప్ లెక్క ఉన్నది కదా. ఇది యాక్చువల్లీ అడ్జస్టబుల్ స్ప్రే నాజిల్. మనం గన్ను తీసుకున్నామా అండ్ దీని మూత ఉన్నది కదా, దానిలో వెరీ సింపుల్ గా దీన్ని ఇట్లా పెట్టి కొంచెం అలా తిప్పామంటే అంతే అనమాట. పొడుగ్గా ఇలా ఫిక్స్ అయిపోద్ది. పావున్ లెక్క రెండు పొడగాటి హోస్లు అయితే ఇచ్చున్నారు చూడండి గైస్. ఒకటి ఇన్లెట్ అయితే ఇంకోటి అవుట్లెట్. మెయిన్ బాడీకి వెనకాల ఈ బొక్క దగ్గర మనం ఇన్లెట్ కోసం ఈ క్విక్ కనెక్టర్ ని ఫస్ట్ పెట్టేద్దాం. ఆ తర్వాత ఈ ఇన్లెట్ హోస్ మనం ఈ ఫిల్టర్ ని పట్టుకొని అలా బిగించేద్దాం. అలా కనెక్ట్ చేసేయడమే గైస్. మనం ఈ మిషన్ కి వాటర్ సప్లై బకెట్ నుంచి ఇవ్వచ్చు, ట్యాప్ నుంచి ఇవ్వచ్చు. మంచి ముత్యాలంతా తగిలించున్నది చూసారా. ట్యాప్ కనుక పెట్టాలంటే ఇది తగిలించాలి. అండ్ అలాగే ఇది గమనించండి గైస్, ఈ హెడ్ ఏమో బకెట్ కోసం. మనం ఈ వీడియోలో బకెట్ వాడదాంలే. నిండుగా నీళ్లుండే బకెట్ లో అలా మనం పెట్టేయడమే. నెక్స్ట్ ఇక్కడ బాడీకి ముందుండే బొక్కలో మనం అవుట్లెట్ పైపుని దోపామా, ఇంకో ఎండుని గన్నుకి దోపేస్తే ఇంకా రెడీ. మనం స్విచ్ ఆన్ చేసి దీన్ని కూడా ఆన్ చేసామంటే గుర్రమని శబ్దం రావడం మొదలెట్టేస్తుంది. సౌండ్ ఆగిందంటే ఇంకా నీళ్లు షూటింగ్ కి లోడ్ అయిపోయినట్టే. లాక్ తీసి ట్రిగ్గర్ వచ్చామంటే చూసారా గైస్ ఎంత వేగంగా వాటర్ ని చిమ్మేస్తుందో. ఇంకా మనం కాయగాడి వెహికల్ మీద అటాక్. చూసారా గైస్ మట్టంతా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. మీకు ఒకవేళ వాటర్ స్ట్రైట్ గా ఫోర్స్ గా కాకుండా స్ప్రెడ్ అవ్వాలనుకోండి, ఈ నల్ల పార్ట్ ని మూతికి ఇలా తిప్పాలి. ఇప్పుడు చూసారా వాటర్ ఫుల్ స్ప్రెడ్ అయ్యి బండి మీద స్ప్రేలకు పడుతుంది. మనం జుట్టుకి వాడినట్టే బైకులకి కార్లకి షాంపూ వేసింది. ప్రెషర్ వాషర్ కింద ఉండి ఈ తెల్ల డబ్బాలు ఈ షాంపూ నింపి కొంచెం అంత వాటర్ పోసి మనం మిక్సింగ్ చేసి మళ్ళా లోపల పెట్టేద్దాం. ఇదిగోండి ఇక్కడ బుడగలు లెక్క ఉన్నది కదా. సో ఈ తెల్లదాన్ని అలాగే నల్లదాన్ని కూడా ఫుల్ రైట్ కి తిప్పేద్దాం. ఇప్పుడు చూసారా మొత్తం నురుగు ఫుల్ కారింగ్. ఇట్ట వాటర్ వాష్, ఫోమ్ వాష్, నీళ్ళ ప్రెషర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఏడ పడితే అక్కడ దాగుండే దుమ్మంతా క్లీన్ చేసి మీరు మీ బండికి స్నానం చేయించు. చూడండి గైస్ ఇక్కడ ఏందో డీడీ అంట. మా కాయగా డేర్ డెవిల్. మరి ఆఫ్టర్ బండి వాషింగ్ అవుట్లెట్ పైప్ ని ఇక్కడ చక్రంలో పెట్టి తిప్పామంటే చూడండి ఎంత బాగా చుట్టుకుపోతుందో. బైకులు మాత్రమే కాదు గైస్, కార్లు, ఆటోలు, మీ దగ్గర ఏది ఉంటే దాన్ని దీంతో కడిగి ఏం చెప్తా. చూసారా ఎంత మంచిగా క్లీన్ అయిపోతుందో. మళ్ళా సపరేట్ గా కార్ వాష్లకి వెళ్ళబల్లే ఎవరితోటి కడుక్కోవచ్చు. మంచి గ్యాడ్జెట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మన నెక్స్ట్ గన్ ఈ డబ్బాలో ఉన్నది చూడండి గైస్. డబ్బా మీద నా ఫేవరెట్ సూపర్ హీరో ఉన్నాడు, బ్యాట్ మ్యాన్. యాక్చువల్లీ నేను బ్యాట్ మ్యాన్ చెడ్డీ దోస్తులు అండి. అద్దుగద్దుగద్దుగో అక్కడ ఉన్నాయి చూసారా మూల బిల్డింగ్స్. వాటిలోనే మా ట్యూషన్ కి ఇల్లు ఉంటుంది. ఇదిగోండి ఈ తుప్పలకుండానే వెళ్ళేటోళ్ళం మేము రోజు ట్యూషన్ కి. ఒక రోజు అర్ధరాత్రి నేను వద్దన వినిపించుకోకుండా మా బ్యాట్ మ్యాన్ ఇక్కడ ట్యూషన్ కి వెళ్తూ ఉంటే వచ్చి గబ్బిలాలు గడిచేసాయి. ఆ తర్వాత ఆ మనిషి అట్ట చేంజ్ అయిపోయింది ఒళ్ళంతా. అప్పటికి నేను చెప్తూనే ఉన్నా అర్ధరాత్రి తుప్పల్లో వద్దు బ్రో మనకి అని చెప్పేసి, కానీ వచ్చాడు మాట అనుకుంటా. ఏం చేస్తాను చెప్పండి. ఎనీవేస్ గైస్ మనకి గన్ను చూడండి బ్యాట్ మ్యాన్ ది. షార్ట్ గన్ అయితే పట్టుకొని వచ్చేసాను వాడి ఇంటికి వెళ్ళిపోయి తెలియకుండా. ఈ గన్నుకి ముందర ఇక్కడ రెండు ఏలికి పాము లెక్క ఏలాడుతున్నాయి చూడండి గైస్. ఇట్లయితే తీస్తే మనకి సాఫ్ట్ గా ఉన్నాయి కదా. సో ఇవే మన బుల్లెట్లు అనమాట. ఈ షార్ట్ గన్ ఏదైతే ఉందో నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ గన్స్ నేను చెప్పాలి గైస్. దీనికి ఇక్కడ ముందు రెండు బొక్కలు ఉన్నాయి కదా, ఈ రెండింటి నుంచి ఒక్కసారి మనం ఇట్ట లోడింగ్ చేసామంటే రెండు బుల్లెట్లు కాల్చేయచ్చు, వన్ ఆఫ్టర్ ద అదర్. దడేల్ అనమాట, మామూలుగా ఉండదు. ఇదిగోండి గమనించారా ఇక్కడ ఒక ట్రిగర్ అయితే ఇచ్చున్నాడు, డిడిన్ అని చెప్పి షూటింగ్. మన బుల్లెట్స్ మనకి ఇదిగోండి ఇలాంటి ప్యాకెట్ లో అయితే వస్తాయి అనమాట. చూసారా మనకి టోటల్ 5 అయితే ఉన్నాయి ప్యాకెట్ కి. టోటల్ 2 ప్యాకెట్లు అయితే ఇచ్చున్నాడు. పెరికేయడమే. బుల్లెట్స్ లో ఎల్లో, బులుగు, ఎరుపు టోటల్ 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అవి కూడా 10 బుల్లెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 3 ఎల్లోలు 3 బులుగులు, కానీ ఎరుపులు 4 ఉన్నాయంట్రా. అంటే ఏంటి ఇప్పుడు డామినేట్ చేద్దాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి.
ఒక బులుగు ఒక ఎల్లో అన్నమాట గైస్. మనకి ఇక్కడ డైరెక్ట్ గా ముందర బొక్కలు ఉన్నాయి కదా, వాటిలో ఇట్ట దోపేయడమే మన లోకల్ బ్యాట్మ్యాన్ కి షార్ట్ గన్ ని ఇలా ఉంచి వెనక నుంచి దోపే అంత బడ్జెట్ లేదనమాట. సో ఇట్ట ముందర పెట్టి వాడేస్తూ ఉంటాడు. పంప్ యాక్షన్ గైస్. ఇదిగోండి ఇక్కడ కింద ఉన్నది చూసారా, దీన్ని మీరు ఇలా వెనకాల ఒక్కసారి అయితే సరిపోద్ది. ట్రిగ్గర్ ఒట్టితే ఒరే 2 బుల్లెట్లు ఓటేసారి ఫైర్ అయిపోయాయి కదరా, నేను ట్రిగ్గర్ ఒక్కసారి నొక్కే. గైస్ మా జేసీ బ్యాట్మ్యాన్ గన్ కొద్దిగా మెంటల్ గా బిహేవ్ చేస్తుంది అనమాట. లెట్ us ట్రై వన్స్ మోర్. ఒక బులుగు పెట్టామా అండ్ ఇంకొక ఎల్లో పెట్టామా అండ్ ఈసారి నేను లోడ్ చేస్తున్నాను. షూట్. చూసారా ఇప్పుడు ఒక బుల్లెట్ పోయింది. చెప్పాను కదా లోకల్ సరుకు ఇలాగే కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈసారి నేను మళ్ళీ లాగబలేదు అనమాట. జస్ట్ సింపుల్ గా అలా అన్నానంటే మన నెక్స్ట్ బుల్లెట్ కూడా వెళ్ళిపోతుంది గైస్. ఇప్పుడు మీకు ఈ గన్ యొక్క పవర్ చూపిస్తాను చూడండి. డిస్టెన్స్ టెస్ట్ అయితే చేద్దాం గైస్. బుల్లెట్ కి మనం అలా 45 డిగ్రీ స్టిల్ టు అండ్ షో ఎంత దూరం వెళ్ళిపోయాయి కదా గైస్. నిజంగా ఎల్లోదైతే నిలువుగా పడింది, కాకపోతే బులుగుదే ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళింది. సో ఇదే విన్నరు. లిటరల్లీ కాల్చిన దగ్గర నుంచి ఇంత డిస్టెన్స్ అయితే వచ్చేసాయి గైస్ మన షార్ట్ గన్ బుల్లెట్స్. కానీ దీనికి కాంపిటీషన్ గా మన దగ్గర అయితే ఉన్నది షార్క్ షూటర్. దీనికి చూడండి గైస్ 2 వైపులా కళ్ళు అండ్ అలాగే ఫుల్ నోట్ నిండా పళ్ళు, రియలిస్టిక్ డిజైన్ అండ్ మూతి లోపల బ్యారెల్ ఉన్నది దీనికి. దీని బాడీకి ఇక్కడ పైన ఫిన్ గానీ సైడ్స్ లో గిల్స్ ఎవ్రీథింగ్ మోస్ట్ రియలిస్టిక్ గా ప్రాపర్ షార్క్ ఇది. అండ్ దీనిలో మనం బుల్లెట్స్ లోడింగ్ చేయడానికి వెనకాల తోకని పట్టుకొని ఇలా లాగాలంట. షార్క్ మూతిలో పెట్టడానికి బులుగు డాట్స్ ఇవ్వడం జరిగింది. ఇందాకటి బ్యాట్మ్యాన్ షార్ట్ గన్ బుల్లెట్స్ తో పోలిస్తే సైజ్ డిఫరెన్స్ గమనించండి. ఈ బులుగుది కొంచెం పెద్దది. టోటల్ 8 డార్ట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది గైస్. అండ్ మనం వాటిలో ఒక 3 సెలెక్ట్ చేసుకుందాం షార్క్ మౌత్ లో ఇన్సెట్టింగ్ కోసం. ముందర నుంచి దోపుడు 1 2 3 అంతే. ఇంకా మంది బాహుబలి రేంజ్ నార్త్ వే మణిబంధం బహిర్ముఖం. షూట్. షూట్. ఏంది 2 బుల్లెట్? ఓకే ప్రతి బుల్లెట్ కి లాగలిగే. షూట్. మళ్ళా ఇట్లాగే ఇట్లా షూట్. ప్రాపర్ బాణం లెక్క అనమాట. లాగుడు యేసుడు లాగుడు యేసుడు. ఇది గమనించండి గైస్ క్రేజీగా క్యాచ్ మిస్ అయింది. బట్ చూసారా గైస్ అట్ట మనకి బుల్లెట్స్ బౌన్స్ అవుతాయి. ఈసారి పట్టేసావురా అదే. అండ్ గైస్ ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ధర్మకాలతో చేసినట్టు స్పాంజీగా అయితే ఉంటాయన్నమాట. బోత్ షార్ట్ గన్ కి షార్క్ కి రెండింటికి. దీన్ని గమనించండి. నేను చేతి మీద డైరెక్ట్ గా కాల్చుకుంటే కూడా ఈ 2 గన్లకి మనకి ఏమి కాదు గైస్. నో పెయిన్ అట్ ఆల్. చూడండి ఈ పర్టికులర్ బుల్లెట్స్ మాత్రం ఇలా ధర్మకాలతో వంగిపోతూ ఉంటాయి అనమాట. సో చిన్నపిల్లలు కూడా వీళ్ళతో ఆడుకోవచ్చు, ఒకరినొకరు కాల్చుకోవచ్చు. కాకపోతే అలాంటి షూటింగ్ గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా అలా కళ్ళకి ప్రొటెక్షన్ ఏదైనా అద్దాలు లెక్క పెట్టుకొని ఆడండి. 2 గన్లు 45 డిగ్రీస్ అండ్ షూట్ అండ్ ఒరే ఇదిగోండి మనకి ఇక్కడైతే ఎర్రది షార్ట్ గన్ బుల్లెట్ అయితే ఉన్నది కదా. సో షార్ట్ గన్ ఇక్కడ పెడదాం. అండ్ షార్క్ బుల్లెట్ ఇక్కడ ఎక్కడ పడిందిరా. ఇక్కడ మనకి ఈ లోపల కనుక మనకి చూసుకున్నట్లు ఇట్టే వచ్చింది గైజ్. మన షార్క్ డాట్ కింద పడలేదనమాట. ఇంకా ఎపిక్. ఇక్కడ గమనించండి లిటరల్లీ ఇంత పెద్ద ముళ్ళ చెట్టులో అక్కడ పైన ఒక ముళ్ళు దిగి ఇరుక్కో ఉన్నది అనమాట. అండ్ నిజంగా ఇంత కూసుకున్నాయి ఏంట్రా ఈ చెట్టుకు ముళ్ళు. సో మన షార్ట్ గన్ డార్ట్ కన్నా ముందరికి వెళ్ళింది గైజ్ మన షార్క్ బుల్లెట్. అండ్ అక్కడ కనుక చెట్టు కనుక లేదనుకోండి ఇంకా ముందరికి వెళ్ళి పడుండేది అనమాట. బట్ ఇప్పుడు ఈ విన్నింగ్ బుల్లెట్ ని మనం తీయాలని వద్దులే అమ్మా, వద్దు నేను అంత రిస్క్ చేయను. నువ్వు అక్కడే కూర్చో, ట్రోఫీ లెక్క అక్కడే నువ్వు ఉండు. నాకు ఇప్పుడు రక్తాలు చిందించాలని లేదు ఈ బుల్లెట్ కోసం. పోతే పోయిందిలే గైస్. నెక్స్ట్ మన దగ్గర ఉన్నది మన ఛానల్లో ఇప్పటి వరకు అన్బాక్సింగ్ చేసిన ది మోస్ట్ ఎపిక్ గన్ను. ఇది యాక్చువల్లీ ఒక రాకెట్ లాంచర్ గైస్. చూడండి ఇక్కడ RPG అని చెప్పి రాస్తున్నాడు. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్. డబ్బా కనుక ఓపెన్ చేసినట్లయితే చూడండి గైస్ చాలా పార్ట్లే ఉన్నాయి. ఇది గన్ను యొక్క మెయిన్ బాడీ. ఈ పార్ట్ ఉన్నది గమనించారా. దీన్ని మనం బాడీకి వెనకాల పెట్టామా తిప్పామా టక్ అని చెప్పి సౌండ్ వచ్చి ఫిక్స్ అయితే అయిపోయింది గైస్. భలేగా ఉన్నది నిజంగా. ఇప్పుడు మంచిగా భుజం మీద పెట్టుకొని కాల్చొచ్చు. అండ్ అలాగే ఈ బుజ్జిదాన్ని గమనించండి గైస్. దిస్ ఇస్ ఎ టార్చ్. ఇక్కడ దీనికి ఉండే స్క్రూని మనం కొంచెం ఇలా లూజ్ చేసుకున్నావా మన రాకెట్ లాంచర్ కి పైన ఇదిగోండి ఇక్కడ గమనించండి మనకి మంచి ప్లాట్ఫామ్ లెక్క ఉన్నది కదా. ఈ టార్చ్ ని పెట్టడానికి ఇక్కడ దోపేసి స్క్రూ టైటనింగ్ చేస్తే ఫిక్సింగ్
అంతే. సో ఇది మన రాకెట్ లాంచర్ అయితే పక్కనే ఇక్కడ టార్చ్ ఉంటుందన్నమాట, నైట్ టైం పేల్చింగ్ కోసమేమో. టార్చ్ కి చిట్టిగా తెల్లగా ఒకటి ఉన్నది చూడండి, ముందు దీన్ని తీసేయాలి. పవర్ బటన్ వస్తే ఎంత బాగా వెలిగేస్తుంది చూడండి గైస్ మన టార్చ్. నెక్స్ట్ ఇది చూడండి గైస్, పెద్ద స్కోప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ దీనికి ఇక్కడ ఏందో తిప్పడానికి కూడా ఉన్నది కదరా. సో ఈ స్కోప్ లో నుంచి మనం చూసినట్లయితే ఏంటిది ముందర ఉండేది ఇంకా దూరం కనబడుతోంది. ఓకే ఓకే సారీ గైస్, రివర్స్ పెట్టుకున్నాను. సో ఇటు పెట్టాం, ఇటు పెట్టారంటే నిజంగానే చాలా జూమ్ అయిపోయి కనబడుతోంది గైస్, అది కూడా క్లారిటీగా. ఇప్పుడు దీనికి ఉండే ఈ తిప్పేటివి ట్రై చేద్దాం గైస్. అండ్ నేను ఇలా పెట్టుకొని ఈ ఫస్ట్ కనుక తిప్పానంటే ఏమీ చేంజ్ కావట్లేదు కదరా నాకు. మేబీ దీని కనుక ఏందో ఇది చేతి కూడా వచ్చేసింది గైస్. సో ఈ తిప్పేటివన్నీ ఫేకే కానీ జూమింగ్ అయితే జరుగుతుంది దీనిలో. దీని ఫిక్సింగ్ కోసం 2 స్క్రూలు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బిగించడానికి ఓపిక ఇంట్రెస్ట్ రెండు నాకు లేవు, పక్కనే వేద్దాం దీన్ని. నెక్స్ట్ ఇంకోటి ఏంది ఇదేందో బెల్ట్ లెక్క ఉన్నది, దీన్ని కూడా పక్కన వేసాయి. ఈ గన్ లో స్పెషాలిటీ మాత్రం ఈ బుల్లెట్స్ అనే చెప్పాలి గైస్. లిటరల్లీ చూడండి, నా అరిచేతి కంటే పెద్ద సైజులో ఉన్నది ఇది. అండ్ మొత్తం మనకి ధర్మకాలు స్పాంజీ ఉన్నది కానీ షేక్ చేస్తే చూసారా సౌండ్ చేస్తున్నది, లోపల ఏదో ఉన్నది మొత్తానికి. అండ్ వెనకాల బొక్క ఉన్నది చూడండి దీనికి. అండ్ మనం వేలు పెడితే బొక్కలోకి అలా లోపలికి కూడా వెళ్తుంది గైస్. మొత్తం 3 బుల్లెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇన్సెట్టింగ్ దిస్ ఇన్సైడ్ ద గన్ ఇస్ వెరీ సింపుల్. కింద స్విచ్ ఆన్ చేసి ఇక్కడుండే వైట్ దాన్ని కనుక తీసాము అనుకోండి, సౌండ్ చేస్తుంది, గమనించారా గైస్. సో లోడ్ చేసామా, ముందర నుంచి ఈ పెద్ద బుల్లెట్ ని పెట్టేసామా, ఇంకా నిజంగా ఆకులు గీకులు అడ్డంగా ఉండేవన్నీ రాల్ చేసింది. పవర్ఫుల్ బుల్లెట్ గైస్ ఇది. వన్స్ మోర్ కాల్ చేద్దాం మనం, నాకు ఫుల్ ఎక్సైటింగ్ గా ఉన్నది. కొండ మీద నుంచి చూడండి గైస్, ఎక్కువ డిస్టెన్స్ అయితే పోదనమాట, కాకపోతే వెరీ స్ట్రాంగ్ బుల్లెట్. యాక్చువల్లీ ఈ గ్రెనేడ్స్ రియల్ లైఫ్ లో ఏంటంటే ఆన్ ఇంపాక్ట్ పేల్తాయి. సేమ్ ఇలాంటి గన్స్ నుంచి వదులుతూ ఉంటారనమాట. కొన్ని పెద్ద రాకెట్స్ అనుకోండి ట్రక్కుల మీద నుంచి లాంచ్ చేస్తూ ఉంటారు, ఇలాగే వెళ్తాయి. కాకపోతే వేల కిలోమీటర్లు, కానీ నేల దాకా బ్లాస్ట్ ఇట్నే దేశాలు తగిలిపోతున్నాయి ఆడ. సర్లే మనకి ఎందుకులే కానీ, ఆగారం లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, సబ్స్క్రైబ్.